టీమిండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్లో ఎంతో మంది కొత్త సూపర్ స్టార్లు ఉదయిస్తున్నారు. చాలామంది యువ ఆటగాళ్ల ఆట తీరు సీనియర్ల కంటే మెరుగ్గా ఉందని అనిపిస్తోంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ లాంటి సీనియర్ జట్టును ఎదుర్కొనేటప్పుడు కూడా యువ ఆటగాళ్లు ఎక్కడా తడబడకుండా టీమిండియాను విజయపథంలో నడిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ కీలక సూచన చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన స్క్వాడ్లో మార్పులు చేయడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఓ ఇద్దరు ఆటగాళ్లను జట్టులో చేరిస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా ప్రకటించిన స్క్వాడ్లో చాలామంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారిలో ఎక్కువ మంది అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నారు. ఈ పరిస్థితి కొద్దిగా టీమిండియాకు నష్టం చేకూర్చేదిగా ఉంది. చూడ్డానికి స్క్వాడ్లో పెద్ద పేర్లు కనపడుతున్నా ఆ పెద్ద పేర్లు ఏవీ కూడా కప్పును గెలిపించేంత గొప్పగా లేవేమో అని అనుమానం కలుగుతుంది. రంజీ ట్రోఫీలో కూడా ఆ పెద్ద ఆటగాళ్లు పెద్దగా రాణించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ కప్పును టీమిండియా గెలుస్తుంది అనే నమ్మకం కూడా రోజురోజుకి తగ్గిపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నేను బీసీసీఐకి ఒక సూచన చేయదలిచాను. ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్ గనుక గమనిస్తే ఈ సిరీస్లో నుండి ఒక ఇద్దరు ఆటగాళ్లను ఛాంపియన్ ట్రోఫీ కోసం సెలెక్ట్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఈ లిస్టులో ఉన్న మొదటి ఆటగాడు వరుణ్ చక్రవర్తి. వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలక సమయంలో వికెట్లు తీయగల సత్తా అతని సొంతం. అప్పుడప్పుడు పరుగులు సమర్పించినా అతను ఒక వికెట్ టేకింగ్ బౌలర్ అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దుబాయ్ లాంటి స్పిన్ పిచ్లపై వరుణ్ చక్రవర్తి బౌలింగ్ సరిగ్గా సరిపోతుందని నాకు అనిపిస్తోంది. ఇక ఈ లిస్టులో ఉన్న రెండో ఆటగాడు తిలక్ వర్మ. తిలక్ ఆట తీరును గనక గమనిస్తే అతడు యాంకర్ రోల్ పోషించగలడు, దూకుడుగా ఆడగలడు, ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ రెండింటినీ సమర్థవంతంగా ఎదుర్కోగలడు. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయడంలో తిలక్ వర్మ ఎప్పుడూ ముందుంటాడు. ఈ విషయం చాలాసార్లు రుజువైంది. దుబాయ్ వంటి పిచ్చులపై ఓపికతో పాటు సమయానుగుణంగా బ్యాటింగ్ చేయడం కూడా చాలా అవసరం. అలాంటి టెక్నిక్ ఉన్న తిలక్ వర్మను ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్కు ఎంపిక చేస్తే చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తోంది అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. గవాస్కర్ చెప్పినట్లు వరుణ్ చక్రవర్తి, తిలక్ వర్మలకు ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ అవకాశం ఇస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.